హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తామో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఈ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. చిన్నగా తురుముకున్న బెల్లం, చింతపండు పులుసు, అరటిపండు ముక్కలు, వేప పువ్వు, వేపిన శనగపప్పు అంటే పుట్నాల పప్పు అండి, మామిడికాయ ముక్కలు, అలాగే కొబ్బరి ముక్కలు. ఈ ఉగాది పచ్చడి చేసే విధానం ప్రాంతాన్ని బట్టి ఇంటిని బట్టి కూడా మారుతూ ఉంటాయి. మేము ఎలా చేస్తామో మా ఇంట్లో అనేది ఈ వీడియోలో మీకు చూపించిపోతున్నాను. ముందుగా ఒక బౌల్లోకి తురుముకున్న బెల్లం, అరటిపండు ముక్కలు, మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, చింతపండు రసం, వేప పువ్వు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ ఒక్కరోజు చేసుకునే ఈ ఉగాది పచ్చడి కోసం ఇయర్ అంతా కూడా వెయిట్ చేస్తూ ఉంటాము. కొంతమంది ఈ ఉగాది పచ్చడిలో ఉప్పు కారం కూడా వేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఈ పుట్నాల పప్పు కూడా వేయరు. కొంతమంది ఈ ఉగాది పచ్చడిని గ్లాస్లో వేసుకొని తాగేలాగా చేస్తూ ఉంటారు. కానీ మా ఇంట్లో మాత్రం మేము స్పూన్ వేసుకొని తినేలాగా ఉంటుంది. మరి మీ ఇంట్లో ఉగాది పచ్చడి తాగేలాగా చేస్తూ ఉంటారా, లేకపోతే స్పూన్తో తినేటట్టు ఉంటుందా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.